ये महाराष्ट्र में भी शुरू कर दिए हैं भाषा के नाम से, ये कर्नाटका में भी शुरू कर बराबर दिए होता, भाषा के नाम बराबर से। बराबर होता, हमारा కల్చర్ है దొంగ మొండ. నువ్వు మా కల్చర్ మీద దెబ్బ కొడతా అంటే రేపు తెలంగాణలో తెలంగాణ భాష మాట్లాడొద్దు అంటే నీ హిందీ భాష మాట్లాడు. ఏ వన్ నేషన్ వన్ లీడర్, వన్ నేషన్ వన్ पार्टी, वन नेशन वन भाषा, वन नेशन वन पुलिस. क्या हो रहा है देश में? तुम्हारा हिंदी खाली 5 राज्यों में है. Who has given you the right to take away my culture and my privileges and my existence? నా కల్చర్ని ఎత్తేసినాక నేనేం చేయాలి? బంకనా సంకనా కన్నా నువ్వు నా రాజ్యంకి వచ్చి నా భాష నేర్చుకో. బోసిడికే గుజరాత్ మార్వాడి లంజా కొడుకులారా, తెలుగు में बात करो, तेलंगाना भाषा में बात करो, हिंदी नहीं. हिंदी राजस्थान जाके बात करो. अगर तेलंगाना में रहना है तो तेलुगु सीखो, तेलंगाना भाषा सीखो. नहीं तो तुम्हारा राजस्थान गुजरात जाओ. మేము నీ राजस्थान गुजरात को वस्ते हम उधर आए तो हम हिंदी में बात करते, इधर हमको हिंदी आए तो भी हम नहीं बात करते. जो करना वो करो, हम करके दिखाते. అర్థమైందరా? బోసిడికే లంజముండా తెలంగాణలో వచ్చినప్పుడు తెలంగాణ భాష మాట్లాడు. వెన్ యు ఆర్ ఇన్ ఎ రోమ్, బీ లైక్ ఎ రోమన్. ఫాలో ద లాస్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ తెలంగాణ అండ్ హైదరాబాద్. అర్థమైందా? మేము రాజస్థాన్ వస్తే, నీ ఉదయపూర్ వస్తే, నీ జైపూర్ వస్తే, we follow the laws of land over there. But you don't have right to enforce your nonsense onto us. We do not give that privilege to you. And we do not allow you to take our existence, our culture. తినమన్ ఒక్కొక్క మార్వాడి గుజరాతీ లంజ కొడుక్కి సకినాలు పెడతాం, తినండి, సర్వపిండి తినండి. మీ డాడు పారేద్దాం. దొంగ. అర్థమైందా? अब ये यहाँ पे भी तेलंगाना में शुरू करिए, लेकिन एक बात मैं कह रही हूँ सभी से, राम जन्मभूमि में अयोध्या का राम कौन बे? राम कौन? हमको राम पता नहीं, हमको यल्लम्मा पता है, हमको पोशम्मा पता है, हमको राम पता नहीं. राम हमारे जगह में नहीं है कभी भी. దిస్ ఈస్ ద అదే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే ఇక్కడే ఉన్నది, పెద్ద లాజిక్ ఇక్కడే ఉంది, ఇక్కడ పట్టుకోవాల్సింది. ఓకే, ఈ జై శ్రీరామ్ అంటే అర్థమైంది. మనం కూడా జై శ్రీరామ్ అన్నాం అనుకో, వీఆర్ యాక్సెప్టింగ్ దేర్ డామినెన్స్, వీఆర్ యాక్సెప్టింగ్ దట్ రామ్ ఈజ్ అవర్ గాడ్, వీఆర్ యాక్సెప్టింగ్ ద రామా కల్చర్, వీఆర్ యాక్సెప్టింగ్ ద నార్త్ ఇండియన్ కల్చర్. సో రామ్ ఈజ్, వీ డోంట్ నో హూ ఈస్ హీ. ఆర్ గాడెస్ ఆర్ గాడ్ ఆర్ ఎల్లమ్మ, పోషమ్మ, సమ్మక్క, సారలమ్మ. तुम्हारा कल्चर में महिला बोले तो डांस करती, नंगा नाचती. అర్థమైందా? हमारा कल्चर में देवता ఎల్లమ్మ, గాడెస్. అర్థమైందా? మా ఇక్కడ ఉన్న మూలవాసుల యొక్క ఏమంటారు కల్చర్ ఏంది అంటే, స్త్రీని దేవతగా మొక్కినము, మాతృ సంస్థగా ఉండే, పితృస్వామ్యం లేకుండే, మాతృస్వామ్యం ఉండే. అర్థమైందా? అందుకే ఆ శాతవాహనులు వాళ్ళ అమ్మ పేరు రాసుకున్నాడు ఆయన, శాతకర్ణి. అర్థమైందా? సో ఇక్కడ మూలవాసులు, ఇప్పుడు బుద్ధిజంలో కూడా తల్లికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ మూలవాసులది. ఓకే, కాబట్టి మహిళని తల్లి రూపంలో చూసిర్రు. ఆ మహిళ వారసత్వంగా మహిళకే వచ్చేది, ఆ యొక్క పిల్లల పేర్లు కూడా మహిళకే వచ్చి ఇట్లా ఉండేది. ఉమెన్ సెంటర్డ్ గా నడిచేది కుటుంబం. ఓకే, ఇక్కడ లోకల్ మూలవాసుల కల్చర్. ఈ ఆర్యుడు పితృస్వామ్యం, మొత్తం మేల్ సెంట్రిక్. ఓకే, ఆడది అంటే మగవాడికి సుఖపెట్టే వస్తువు అంతే. ఉంటే వంట రూమ్లో పిల్లలు కానీ అయితే బెడ్రూమ్లో ఉండాలి, లేకపోతే వంట రూమ్లో ఉండాలి. బెడ్రూమ్లో వాడిని సుఖ పెట్టాలి, వంట రూమ్లో ఆ సుఖం ద్వారా వచ్చిన పొరగాన్లకి తిండి పెట్టాలి. అంటే పొరగాన్లను పెంచాలి, లేకపోతే మగవానికి సుఖ పెట్టాలి. ఇంతే. ఆడది వాని దృష్టిలో ఆడది న్యాయవాది కావద్దు, స్త్రీ యొక్క ఏది పాలిటీషియన్ కావద్దు, స్త్రీ డాక్టర్ కావద్దు, ఏం కావద్దు. ఎందుకంటే ఆమెకు బ్రెయిన్ లేదు, ఆమెకు ఈ బ్రెయిన్ పెట్టలేదు దేవుడు. ఈ బ్రెయిన్ తప్ప ఈడ 2 పెట్టిండి, ఈ బాడీ పార్ట్స్ తప్ప ఇంకేం పెట్టలేదు అని వాని దృష్టిలో. అందుకే రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ బట్టలు లేకుండా నాట్యం చేస్తారు. కానీ మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఏమున్నది? మొత్తం అమ్మ కడుపుకి వస్తే ఒక్కొక్క పాట రాలే కదా, మొత్తం వచ్చినాం కదా. జ్వరం వస్తే మొత్తం శరీరంకి వస్తాయి కదా, చచ్చిపోతే కాలబెడితే మొత్తం శరీరం కాలబెడతారు కదా.
కాబట్టి మేము ఒక్కొక్క పార్ట్ని సపరేట్గా మేము ఎప్పుడు చూస్తలేం. ఇట్స్ వన్ పార్ట్, వన్ బాడీ. యూ క్రియేటెడ్ నాన్ సెన్స్. అందుకే అది వన్ పార్ట్ చూసినా కాబట్టి నాకు చేయి చూసినా అదే ఫీలింగ్, ఏం ఫీలింగ్ రాదు, ఇంకో పార్ట్ చూసినా నాకు ఏం ఫీలింగ్ రాదు. అందుకే ఇప్పటికి కూడా ఆఫ్రికా అడవులలో వాళ్ళు బట్టలు లేకుండా కంఫర్టబుల్ ఎందుకు ఉండగలుగుతున్నారు? ఎందుకంటే మాకు ఆ ఆలోచన లేదు. జంతువులు బట్టలు లేకుండా ఎందుకు ఉండగలుగుతున్నాయి? ఎందుకంటే వాటికి ఆ ఆలోచన లేదు. కాబట్టి నువ్వు నాన్ సెన్స్ క్రియేట్ చేసి మళ్ళీ నీ నాన్ సెన్స్ని మా మీద రుద్దుతా అంటే ఎందుకు తీసుకుంటాం? ఎందుకు? No, we do not accept. We only follow the laws of nature. If any law which is contradicting or against the laws of nature, we will try to fix it or correct it. Simple. Otherwise, the nature will try to fix the problems. Nature is the ultimate power. हिंदुओं से बना है ना, वो हिंदू No, ये तेलंगाना लोगों से बना है हमारा तेलंगाना राज्य, हैदराबाद राज्य तेलंगाना लोगों से बना, न गुजरात लोगों से नहीं, मारवाड़ी लोगों से नहीं, राजस्थान लोगों से नहीं, तेलंगाना लोगों से बना. ना मारवाड़ी का नाम से था, ना तेलंगाना का नाम से था, ना आंध्रा के नाम से था, ना तमिल के नाम से था, ना कर्नाटक के नाम से था, था महाराष्ट्र के नाम से था, ना बिहार के नाम से था, ना बंगाल के नाम से था. नहीं है तो वो नाम कैसे आया? बंगाल कैसे आया? सबका नाम गुजरात रहता था, सबका नाम राजस्थानी रहता था. अलग अलग नाम कैसे आया? नाम में ही है ये गुजराती है, नाम में ही है ये बिहारी है, नाम में ही है ये तमिल है, नाम में है ये तेलुगु है, नाम में है ये तेलंगाना है. नाम में ही अलग अलग दिख रहा है और तुम बोल रहे हो ये अलग नहीं है. क्या बात कर रहे हो? डू यू हैव ब्रेन? आप सोच के बात करिए. पता नहीं है तो नहीं बात करिए. నీకు తెలియకపోతే మాట్లాడకు, తెలుసుకుని మాట్లాడు, లేకపోతే నోరు మూసుకో. బట్ యూ కెనాట్ mislead or misguide the people. We do not accept. We also have brains. असम के नाम से था, ना मिजोरम के नाम से था, ना कश्मीर के नाम से था, वो सभी था. It's not speech. It's not speech. We are not expecting good speech. We are expecting నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్, నీ రియాలిటీ కావాలి. We are not expecting speech. ఎవరికి కావాలి నీ స్పీచ్? నో. మా కుక్క కూడా బ్రహ్మాండంగా మరుగుతుంది. We don't want that. Feel the emotion. Tell the truth.